Hi everyone, this is Dr. Harish Palati, consultant neonatal intensivist, అమరావతి చిల్డ్రన్స్ హాస్పిటల్. ఈ రోజు వీడియో నన్ను కామన్ గా పేరెంట్స్ కానీ గ్రాండ్ పేరెంట్స్ కానీ అడిగే క్వశ్చన్ ఏంటంటే బేబీ ఎక్సెసివ్ గా ఏడుస్తున్నప్పుడు రాకింగ్ అంటే గట్టిగా ఓపెన్ లాంటివి చేయొచ్చా? అది డెఫినెట్లీ నో. బేబీస్ ఎక్కువ ఏడుస్తున్నప్పుడు వాళ్ళని జస్ట్ హ్యాండిల్ చేసినా సరే వాళ్ళు ఏడుపు అనేది ఆపుతారు. జెంటిల్ రాకింగ్ అంటాం. బేబీది ఎక్కువ ఊపినప్పుడు ఏమవుతుందంటే ఇలా వీళ్ళ మెదడు బ్లడ్ వెజల్స్ అనేవి చిట్లి ఇంట్రావెంట్రికులర్ హెమరేజెస్ మెదడులో బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ కొన్ని ఎక్కువ ఉంటాయి. అది అరుదు కానీ అలాంటి సందర్భాలు కూడా ఉంటాయి. అలాగే న్యూ బోర్న్ బేబీస్ లో చేయకూడని పనులు ఏంటంటే, ఒకటి బేబీకి ఎక్సెసివ్ సన్ ఎక్స్పోజర్ కి చేయటము, రెండు అండ్ బేబీ వెయిట్ 2.5 kgs దాటకుండా బాతింగ్ అయినివ్వటము, మూడు బేబీకి ఆయిల్స్ థిన్ ఆయిల్స్ ఐదర్ మసాజ్ బేబీ ఆయిల్ ఆర్ కోకోనట్ ఆయిల్ కాకుండా ఇతరత్ర ఆయిల్స్ కానీ అంటే థిక్ ఆయిల్స్ ఆల్మండ్ ఆయిల్ విత్ క్యాస్టర్ ఆయిల్ ఇలాంటివి వాడటం ఇలాంటివి చేయకూడదు. 4 బేబీకి ఏంటంటే బాతింగ్ సోప్స్ అనేవి జెంటిల్ సోప్సే వాడాలి, అడల్ట్ సోప్స్ అనేవి వాడకూడదు. 5 జనరల్ గా బేబీస్ కి టాల్కమ్ పౌడర్స్ అనేవి వాడకూడదు. జనరల్ బేబీ పౌడర్స్ రికమెండెడ్, అది కూడా బేబీకి ఒక ఏజ్ దాటిన తర్వాత యూస్ చేసుకోవటం బెటర్. 6 బేబీకి వచ్చేసి ఎర్లీగా ఫుడ్ స్టార్ట్ చేయడం లాంటివి అడుగుతుంటారు, అది చేయకూడదు. జనరల్గా 6 కంప్లీటెడ్ మంత్స్ వరకు బేబీస్కి ఫుడ్ అనేది స్టార్ట్ చేయడం చేయకూడదు. థ్యాంక్ యూ.